గొర్రెల పంపిణీ పథకాన్ని సర్కార్ పరుగులు పెట్టిస్తుంది. అవసరమైతే సరిహద్దు గ్రామాల నుంచి కొని మరీ లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. అట్లా ఇప్పటిదాకా 40,000 యూనిట్ల గొర్రెలనిచ్చింది. అట్లనే వెటర్నరీ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పింది. చేప పిల్లల పెంపకం మీద కూడా దృష్టి పెడతామంది. గొర్రెల పంపిణీ పథకంపై సర్కార్ రివ్యూ చేసింది. లోపాలుంటే సరిదిద్దుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గొర్రెల రీసైక్లింగ్ అనేది లేదని, అవసరాన్ని బట్టి సరిహద్దు గ్రామాల నుంచి గొర్రెల్ని కొని పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 40,000 యూనిట్లకు గొర్రెలనిచ్చినామన్న మంత్రి తలసాని తొందరలోనే వెటర్నరీ విభాగంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇది బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్పీడ్ అందుకుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కమ్యూనిటీ సహకారం తీసుకొని దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. ఇక ఇప్పటిదాకా ఆదిలాబాద్ జిల్లాలో 608 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లాలో 282, ఆసిఫాబాద్ జిల్లాలో 807, మంచిర్యాల జిల్లాలో 655, నిజామాబాద్ జిల్లాలో 2781, కామారెడ్డి జిల్లాలో 1433, కరీంనగర్ జిల్లాలో 1101, సిరిసిల్ల జిల్లాలో 1660, పెద్దపల్లి జిల్లాలో 473, జగిత్యాల జిల్లాలో 2669, మెదక్ జిల్లాలో 1050, సిద్దిపేట జిల్లాలో 2554, సంగారెడ్డి జిల్లాలో 1920, రంగారెడ్డి జిల్లాలో 669, మేడ్చల్ జిల్లాలో 683, వికారాబాద్ జిల్లాలో 770, మహబూబ్ నగర్ జిల్లాలో 2850, గద్వాల్ జిల్లాలో 2610, వనపర్తి జిల్లాలో 1494, నాగర్ కర్నూలు జిల్లాలో 1703, నల్గొండ జిల్లాలో 2650, యాదాద్రి జిల్లాలో 1331, సూర్యాపేట జిల్లాలో 806, వరంగల్ అర్బన్ జిల్లాలో 1023, వరంగల్ రూరల్ జిల్లాలో 1927, జనగాం జిల్లాలో 858, మహబూబాబాద్ జిల్లాలో 1360, భూపాలపల్లి జిల్లాలో 555, ఖమ్మం జిల్లాలో 896, కొత్తగూడెంలో 961, మొత్తం కలిపి హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాల్లో మొత్తం 41,139 యూనిట్లను అధికారులు పంపిణీ చేశారు. అయితే 1,03,62,445 గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీన్ని తొందరలో అమలు చేయాలని సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇక్కడ కూడా డబ్బు క్రైటీరియా కాదు, జీవాలు బతకాలి, జీవాలకు కావాల్సినటువంటి మెడిసిన్ ప్రాపర్గా అందాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రె కాపరులు ఎవరైతే ఉన్నారో గొల్లా కుర్మా, వాళ్ళ గుడ్ న్యూస్, నెక్స్ట్ వీక్లో వెహికల్స్ అన్ని మీ దగ్గరకు వస్తున్నాయి. 100 వెహికల్స్ ఆల్రెడీ మన హైదరాబాద్కు 92 వెహికల్స్ చేరుకున్నాయి. ఇంకా 8 వెహికల్స్ ఇవాళ రేపట్లో వస్తున్నాయి. చేప పిల్లల పంపిణీ మీద కూడా దృష్టి పెడుతున్నట్లు మంత్రి తలసాని అన్నారు. రిజర్వాయర్ల దగ్గర ముదిరాజ్, బెస్తావాళ్లతో మీటింగ్లు పెట్టిస్తామన్నారు. జిల్లా కేంద్రాల్లో చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తామని, బెస్త సొసైటీల్లో కొత్త మెంబర్షిప్లు కల్పిస్తామని చెప్పారు. వన్స్ చేప పిల్లని చెరువుల రిజర్వాయర్లో వేసిన తర్వాత లేనిపోని సమస్యలు చెప్తే ఉపయోగం ఉండదు. బిఫోరే ఆ జాగ్రత్తలను తీసుకోవడానికి వాళ్ళకి ఇప్పటి నుంచి ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. రెండోది మార్కెటింగ్ ఫెసిలిటీస్, కొత్త మార్కెట్స్ కట్టడం, కమ్యూనిటీ హాల్స్ కట్టడం. కమ్యూనిటీ హాల్స్ కూడా ఒక 100 కమ్యూనిటీ హాల్స్ వరకు ఇప్పటికే మాకు ఆ ప్రపోజల్స్ వచ్చినాయి, అన్ని కూడా శాంక్షన్ చేస్తున్నాం. గొర్రెల పంపిణీని సీరియస్ గా తీసుకున్న సర్కార్ స్కీమ్ ను పరుగులు పెట్టిస్తోంది.